మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా కోరుట్ల శివార్లోని పశు వైద్య కళాశాల దగ్గర కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ నేత జువాడి నరసింహారావు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతారని చెప్పారు. తన తండ్రి విగ్రహ ఆవిష్కరణకు నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు జువాడి నరసింహారావు. అక్టోబర్ నాడు స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు గారి 88వ జయంతి సందర్భంగా కోరుట్లలో వెటర్నరీ కాలేజ్ ఎదురుగా వారి విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా జిల్లాకు చెందిన ఇద్దరు విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమారు, ఆదిశీనుతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా ఈ మహోత్సవానికి విచ్చేస్తూ ఉన్నారు. చిరకాలం ప్రజల గుండెల్లా ఉండే విధంగా అలాంటి కార్యక్రమాలు చేసిరు కాబట్టి ప్రజల కోరిక మేరకు వారిది ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కోరుట్ల నియోజకవర్గ ప్రజలు అడగడం జరిగింది. ఒక నిర్ణయం తీసుకొని మరి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు